నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు భారత్ డెన్మార్క్ల మధ్య పలు అంశాలపై పరస్పర అవగాహన ఒప్పందాలు ఇంధనం ఆరోగ్యం ఓడరేవులు షిప్పింగ్ సరళీకర ఆర్థిక వ్యవస్థలపై ఇరువురు నేతల చర్చలు ఉక్రెయిన్ సంక్షోభ పరిష్కారానికి చర్చలు తగిన వ్యూహాలు అవసరమన్న ప్రధాని మోదీ రాష్ట్రంలో పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తున్నామన్న మంత్రి హరీష్ రావు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మోకాలి చిప్పల మార్పిడి ఆపరేషన్లు ఉచితంగా చేయిస్తామని ప్రకటన రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై బండి సంజయ్ అసత్య ప్రచారం చేస్తున్నారన్న మంత్రి ఎర్రబెల్లి ఉపాధి హామీ పథకంలో ఎలాంటి అవకతవకలు జరగడం లేదని స్పష్టీకరణ ఇంటర్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు వెబ్సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలంటూ సూచన ఈ ఏడాది కూడా నిమిషం నిబంధన అమల్లో ఉంటుందని వెల్లడి ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా భారత్ డెన్మార్క్లు పలు అంశాలపై ఒప్పందాలు కుదుర్చుకున్నాయి రెండో రోజు పర్యటనలో భాగంగా డెన్మార్క్ రాజధాని కోపెన్ హెగెన్ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి డెన్మార్క్ ప్రధాని మెటా ఫ్రెడరిక్సన్ సాదరంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఇరు దేశాల ప్రతినిధులు వివిధ అంశాలపై చర్చలు జరిపారు అనంతరం ఇంధనం ఆరోగ్యం ఓడరేవులు షిప్పింగ్ సరళీకర ఆర్థిక వ్యవస్థతో పాటు వివిధ అంశాలపై చర్చించి పరస్పర అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ ఉక్రెయిన్లో సంక్షోభ పరిష్కారానికి చర్చలు వ్యూహాలు అవసరమన్నారు 2020 అక్టోబర్లో భారత్ డెన్మార్క్ వర్చువల్ సమ్మిట్ సందర్భంగా చేసుకున్న గ్రీన్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఉమ్మడి ప్రణాళికను సమీక్షించినట్టు తెలిపారు భారత్లో 200 డెన్మార్క్ కంపెనీలు వివిధ రంగాల్లో పనిచేస్తున్నాయన్నారు దేశంలో ఆర్థిక సంస్కరణల ఫలితాల ప్రయోజనాలు పొందుతున్నాయని ప్రధాని అన్నారు రెండు దేశాల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేసుకునే వివిధ అంశాలపై చర్చించినట్టు డెన్మార్క్ ప్రధాని మెటా ఫ్రెడరిక్సన్ తెలిపారు अक्टूबर 2020 में इंडिया डेनमार्क वर्चुअल समिट के दौरान हमने अपने संबंधों को ग्रीन स्ट्रेटेजिक पार्टनरशिप का दर्जा दिया था हमारी आज की चर्चा के दौरान हमने अपनी ग्रीन स्ट्रेटेजिक पार्टनरशिप के ज्वाइंट वर्क प्लान की समीक्षा की मुझे खुशी है कि विभिन्न क्षेत्रों में विशेष रूप से रिन्यूएबल एनर्जी स्वास्थ्य पोर्ट्स शिपिंग सर्कुलर इकोनॉमी तथा वाटर मैनेजमेंट के क्षेत्रों में महत्वपूर्ण प्रगति हुई है 200 से अधिक डेनिश कंपनियां भारत में विभिन्न क्षेत्रों में काम कर रही हैं जैसे पवन ऊर्जा शिपिंग कंसल्टेंसी फूड प्रोसेसिंग इंजीनियरिंग ऐसे कई क्षेत्र हैं इन्हें भारत में बढ़ते ईज ऑफ डूइंग बिजनेस और हमारे व्यापक आर्थिक रिफॉर्म्स का लाभ मिल रहा है भारत के इंफ्रास्ट्रक्चर सेक्टर और ग्रीन इंडस्ट्रीज में डेनिश कंपनीज और डेनिश पेंशन फंड्स के लिए निवेश के लिए बहुत अवसर है हमने भारत ईयू रिश्तों इंडो पैसिफिक और यूक्रेन सहित कई क्षेत्रीय तथा वैश्विक मुद्दों पर भी बातचीत की हम आशा करते हैं कि इंडिया ईयू फ्री ट्रेड एग्रीमेंट उस पर नेगोशिएशंस यथाशीघ्र संपन्न होंगे हमने एक फ्री ओपन इंक्लूसिव और रूल बेस्ड इंडो पैसिफिक क्षेत्रों को सुनिश्चित करने पर जोर दिया हमने यूक्रेन में तत्काल युद्ध विराम और समस्या के समाधान के लिए बातचीत और कूटनीति का रास्ता अपनाने की अपील की His Excellency Prime Minister Modi and I had a very productive meeting today. The relations between our two countries are very strong. Prime Minister, I deeply appreciate this important meeting. We are moving fast in transforming our green strategic partnership into some concrete results. The Indian government has high ambitions for green transition and for making India more independent on fossil fuels. I am very proud that Danish solutions play a key role in realizing these important ambitions.
డెన్మార్క్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డెన్మార్క్ ప్రధాని మెటా ఫ్రెడరిక్సన్ ప్రపంచ స్థాయి వ్యాపారవేత్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను మోదీ వివరించారు. దేశంలో సంస్కరణల ద్వారా పెట్టుబడులను ఆకర్షిస్తున్నామన్నారు. ప్రస్తుతం భారత్లో పెట్టుబడులు పెట్టని వారు భవిష్యత్తులో గొప్ప అవకాశం కోల్పోతారంటూ వ్యాఖ్యానించారు. సమావేశ అనంతరం ప్రధాని మోదీ స్థానిక ప్రవాస భారతీయులను కలుసుకున్నారు. జైన మతంలో సేవా కార్యక్రమాలకు అత్యంత ప్రాధాన్యత ఉందని రాష్టపతి రామ్నాథ్ కోవింద్ అన్నారు. ఢిల్లీలోని భగవాన్ మహావీర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రాష్టపతి మాట్లాడుతూ అక్షయ తృతీయ సందర్భంగా శంకుస్థాపన చేయడం చాలా ఆనందాన్ని కలిగించిందన్నారు. భగవాన్ మహావీర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో పేదలకు ఉచితంగా ఆరోగ్య సేవలు అందజేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కోవిడ్ సమయంలో వేలాది మందికి అవసరమైన వైద్య సాయం అందించారని రాష్టపతి అన్నారు. 2023 నాటికి 250 పడకలతో కూడిన అత్యాధునిక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని పూర్తి చేస్తామన్నారు. 100 సంవత్సరాల క్రితమే మాస్క్ ఆవశ్యకతను జైన మతం గుర్తించిందని రాష్టపతి ఈ సందర్భంగా తెలియజేశారు. मोहन देवी जी जैन शिक्षण समिति द्वारा गरीबों की सेवा के लिए निःशुल्क नेत्र शिविर लगाए जाते थे. उस सेवा कार्य को स्थायी रूप देने के उद्देश्य से अस्पताल के निर्माण का निर्णय लिया गया. इस सुपर स्पेशलिटी अस्पताल में उच्च स्तरीय स्वास्थ्य सेवाएं समाज के सभी वर्गों को किफायती दरों पर तथा गरीबों को निःशुल्क उपलब्ध कराई जाने की योजना है. कोविड महामारी के दौरान भी भगवान महावीर अस्पताल ने भी कोविड केयर हॉस्पिटल के रूप में अपनी सेवाएं प्रदान की. जैन धर्म के प्रवर्तकों ने तो सदियों पहले ही मास्क की उपयोगिता को समझ लिया था. मुंह व नाक को ढकने से वे जीवाणु हिंसा से बचाव के साथ साथ शरीर में जीवाणुओं के प्रवेश को भी रोक पाते थे, जिससे शरीर की रोग प्रतिरोधक क्षमता मजबूत बनी रहती थी. इसीलिए आज पूरी मानवता जैन धर्म के प्रवर्तकों के प्रति अपनी श्रद्धा व कृतज्ञता का भाव प्रदर्शित करती है. इसी प्रकार जैन संतों ने शारीरिक परिश्रम के महत्व को भी रेखांकित करते हुए पैदल भ्रमण करने पर बहुत जोर दिया. प्रायः देखा गया है कि पैदल भ्रमण और शारीरिक श्रम करने वाले हमारे जैन साधु संत स्वस्थ और दीर्घायु होते हैं. మోకాలి చిప్పల మార్పిడి చికిత్సను త్వరలోనే రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్ లో ప్రారంభిస్తామని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. సిద్దిపేటలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఇటీవల మోకాళ్ల చిప్పల ఆపరేషన్లు చేయించుకున్న వారిని మంత్రి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి వారం 2 సిద్దిపేట ఆసుపత్రిలో మోకాలి చిప్పల మార్పిడి ఆపరేషన్ నిర్వహిస్తామని తెలిపారు. ప్రైవేటు హాస్పిటల్స్ కు వెళ్లి డబ్బులు వృధా చేసుకోవద్దని మంత్రి సూచించారు. ఖరీదైన వైద్యంగా చెప్పబడే మోకాలి చిప్పల ఆపరేషన్ ఇప్పుడు ప్రభుత్వ దవాఖానాల్లో పేదవాళ్లకు కూడా అందుబాటులోకి తెచ్చామన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అసత్య ప్రచారాలు చేస్తున్నారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి రెబెల దయాకర్ రావు అన్నారు. ఉపాధి హామీ పనులపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల్లో ఏమాత్రం నిజం లేదన్నారు. ఏ రాష్ట్రంలో జరగని విధంగా రాష్ట్రంలో ఉపాధి హామీ పనులు జరుగుతున్నట్టు కేంద్ర ప్రభుత్వమే గతంలో ప్రశంసించిందని రెబెల గుర్తు చేశారు. ఉపాధి హామీ పనులపై బీజేపీ నేతలతో ఎక్కడైనా తాను చర్చకు సిద్దంగా ఉన్నట్టు ప్రకటించారు. డబ్బులు ఆపు అని కూడా రాశారు. మొత్తం ఒక 1 year నుంచి ఎంక్వైరీ చేశారు. 1 year నుంచి కూడా కేంద్రంలో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ మాకుతోటి ఒకసారి చెప్పి వచ్చారు. మేము చెప్పిన ప్లేస్కి తీసుకుపోకుండా వాళ్ళే అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చి కూడా రాష్ట్రం అంతా తిరిగి వాళ్ళే సర్టిఫికెట్ ఇచ్చారు. ఢిల్లీ పోయిన తర్వాత ఏ రాష్ట్రంలో చెయ్యని తీరుగా ఉపాధి హామీ పథకం ఒక తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నది. చిన్న తప్పుడు జరుగుతలేదు, ఒక పద్ధతితో నడుస్తుందని కేంద్ర ప్రభుత్వం మాకు అధికారులు క్లారిటీ ఇవ్వటం జరిగింది.
దేశవ్యాప్తంగా ఈద్ ఉల్ ఫితర్ పర్వదినాన్ని ఘనంగా జరుపుకున్నారు. చిన్న పెద్ద అంతా ఏకమై సుఖ సంతోషాలతో పండగ సంబరాల్లో పాల్గొన్నారు. సామూహిక ప్రార్థనల అనంతరం పర్వదిన వేడుకలను ఆనందోత్సాహాలతో ఉత్సాహంగా జరుపుకున్నారు. ముస్లిం మైనార్టీల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. రంజాన్ సందర్భంగా నిర్మల్ ఈద్గాలో ముస్లిం సోదరులతో కలిసి ఈద్ ఉల్ ఫితర్ ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం ముస్లిం మైనార్టీల సంక్షేమం కోసం కృషి చేస్తోందన్నారు. बकरीद के समय पे नया ईदगाह का जमीन फाइनल हो गया। अभी हालात ये 2-3 दिन में गड़बड़ कर इधर उधर कहीं को डिस्टर्ब करना वो नहीं करे और 2 महीने के बाद अपने को बकरीद के पहले 8-10 दिन पहले से काम शुरू करके 1 महीने पहले ही शुरू करके पानी का इंतजाम, इलेक्ट्रिसिटी का इंतजाम. తెలంగాణ రాష్ట్రం సర్వమత సమ్మేళన కేంద్రంగా ఉందని బీసీ సంక్షేమ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్లో జరిగిన ఈద్ ఉల్ ఫితర్ వేడుకల్లో ముస్లింలతో కలిసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ సునీల్ రావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసి లక్ష్మణరావులు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచమంతా ముఖ్యంగా భారతదేశంలో మా ముస్లిం సోదరులందరూ ఘనంగా రంజాన్ పండుగ జరుపుకుంటున్నారు. మా ప్రభుత్వం పక్షాన కరీంనగర్ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు, భారతదేశ ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ పండుగ యొక్క పవిత్రమైన రంజాన్ పండుగ యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. తెలంగాణ అంటేనే అన్ని మతాలు, అన్ని కులాలు కలిసి జీవించే ఈ రాష్ట్రం. అందుకే కరీంనగర్లో కూడా అన్ని మతాలు, అన్ని కులాలు కలిపి జీవించే నగరం కాబట్టి గొప్ప నగరము. అందుకే ఎంతో అభివృద్ధి చెందిన నగరంగా ఉన్నది. శాంతి భద్రతకు ఎలాంటి విఘాతంగా లేకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. అన్ని మతాలు ఒక మతాన్ని ఒక మతం గౌరవించుకోవాలే విధంగా, మనం ఒక్కో మతాన్ని గౌరవిస్తే వారు మన మతాన్ని గౌరవించే విధంగా ఈ ప్రభుత్వం అనుసరిస్తుంది. కాబట్టి తెలంగాణలో ఎక్కడ కూడా హిందువులు ముస్లింస్ కలిసి జీవిస్తున్నారు. ఎక్కడ ఎలాంటి అల్లకల్లోలం ఉండే పరిస్థితి లేదు. అన్ని వర్గాల సమగ్రాభివృద్ది టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. నల్గొండలో జరిగిన కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు మంత్రిని సన్మానించారు. అనంతరం సూర్యాపేట జిల్లా పెనుపాడు గ్రామంలో నూతనంగా నిర్మించిన ఈద్గాను మంత్రి ప్రారంభించారు. మానవ జాతి అంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, అల్లా దయ మరింతగా ఉండాలి వచ్చే సంవత్సరానికి అని చెప్పి కఠోరమైన ఉపవాస దీక్షలు చేసి అల్లాను ప్రార్థించే విషయం మనకు తెలుసు. మరి ఈ సంవత్సరం కూడా గత నెల రోజులుగా ఉపవాస దీక్షలు చేసి మరి అల్లాకు ప్రార్థన చేసి వచ్చే సంవత్సరం కూడా అల్లా కరుణించాలని, ప్రకృతి దయతోని పంటలు బాగా పండి ప్రజలందరికీ కూడా పని లభించి అందరూ కూడా అన్ని వర్గాల ప్రజలు కూడా బాగుండాలి, విశ్వమానవ సౌభ్రాతృత్వం కోరుకునే పద్ధతుల్లో ఈ జిల్లాలో, నల్గొండ జిల్లాలో కూడా అన్ని వర్గాల ప్రజలు కూడా ఒకరి ఆచారాలు, ఒకరి సంస్కృతులు, ఒక సంప్రదాయాలను ఇంకొకరు గౌరవించుకునే పద్ధతుల్లో ఇఫ్తార్ విందులు కూడా జరుపుకొని హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా కలిసిమెలిసి శాంతి విధమైన పద్ధతుల్లో ముస్లిం మైనార్టీల అభ్యున్నతికి తమ ప్రభుత్వం పాటుపడుతోందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన రంజాన్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముస్లింల సంక్షేమం కోసం పలు పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. ఆనాడు స్వాతంత్ర ఉద్యమంలో కూడా గాంధీ మహాత్ముడు హైదరాబాద్ లో గంగా జమున తహజీబ్ హిందూ ముస్లిం భాయ్ భాయ్ అని అన్నారు. స్వాతంత్ర్యం కన్నా ముందు కూడా ఇక్కడి ప్రాంత ప్రజలు కలిసిమెలిసి ఉండేది. ఆ రోజు కూడా హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, దేశంలో ఉన్నటువంటి నలుమూలల ప్రాంతాల ప్రజలందరూ కూడా ఈ హైదరాబాద్ లో సుఖశాంతులతో ఉండేది. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాతనే కులాలు, మతాలు అధికార దాహంతో చిచ్చుపెట్టి వర్గ విభేదాలతో రాష్ట్రం అనేది అభివృద్ధి లేకుండా పోయింది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే, టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఇవాళ హైదరాబాద్ అన్న, తెలంగాణ ప్రాంతం అన్న కూడా ఒక విలువ, పేరు. ఈ రోజు మహబూబ్నగర్ లో ఉన్నటువంటి అందరు ప్రజలు కూడా ఎంతో సుఖశాంతులతో ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందుతూ భవిష్యత్తులో తొందరలోనే పాలమూరు, రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు కంప్లీట్ అయితే ఒక్క జనం కూడా ఈ నుంచి వాపస్ వలసపోరు. పేద మైనార్టీ విద్యార్థుల చదువుల కోసం ఏడాదికి 1,30,000 రూపాయలు ఖర్చు చేస్తున్నామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో నిర్వహించిన రంజాన్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. సంపాదించిన పైసలు 2.5% పేదలకు ఖర్చు పెడతారంటే ఎవరు చేస్తారండి? ఒక క్రమశిక్షణ, ఒక పద్ధతి అల్లా గారు నేర్పారు. మన ఆశీర్వాదంతో అందరం కూడా పైకి వస్తున్నాం. ఒకటే మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది, ఎడ్యుకేషన్ లోపల మీకు మొదటి నుంచి కూడా రావాలనేది నాకు కోరిక. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.
రాష్ట్ర వ్యాప్తంగా రంజాన్ పర్వదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో పలువురు రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. మైనార్టీలకు పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ అలైభలై నిర్వహించారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో జరిగిన రంజాన్ వేడుకల్లో శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ముస్లిం సోదరులకు ఈద్ ఉల్ ఫితర్ శుభాకాంక్షలు తెలియజేస్తూ అలైభలై నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పేదల కోసం పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారన్నారు. आज बहुत मोहब्बत के साथ रमजान का महीना शुरू होने के बाद 30 दिन रोजा से रह के आज ईद बड़े पैमाने पे बना जा रहा है। इस अच्छे मौके पर सारे हमारे मुस्लिम बहनों को, भाइयों को, बुजुर्गों को, नौजवानों को, सबको मेरे तरफ से, अपने हुकूमत तरफ से रमजान मुबारक नहीं। ఆదిలాబాద్ లో జరిగిన ఈద్ ఉల్ ఫితర్ వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే జోగు రామన్న పాల్గొన్నారు. 2 ఏళ్ల తర్వాత సామూహిక ప్రార్థనలకు అనుమతి ఇవ్వడంతో పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు హాజరయ్యారు. మైనార్టీ వర్గాల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ పలు పథకాలు అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. आज रमजान का ईद मुबारक देते हुए सबको पूरा भारत देश में तेलंगाना के राज्य में भी सबको मुसलमान भाइयों को, बुजुर्गों को सबको रमजान ईद मुबारक बोलते हुए आज अल्लाह से हम पूरा दुआ मांगेंगे। मुल्क में शांति और अमन चाहिए। మెదక్ జిల్లా కేంద్రంలో రంజాన్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ముస్లిం సోదరులతో నమాజ్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేద ముస్లింల కోసం షాదీ ముబారక్ వంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నారని తెలిపారు. आज आपको फैमिली से ईदगाह में मिलकर ईद मुबारक बात देना मेरे लिए खुशी की बात है। आपको सबको और ईद मुबारक बात देती हूँ। వికారాబాద్ జిల్లా తాండూరులో జరిగిన ఈద్ ఉల్ ఫితర్ వేడుకల్లో ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. 24 గంటల వార్తా ప్రసార మీడియాలో దారుణంగా దిగజారుతున్న ప్రమాణాలపై ప్రసార భారతి సీఈఓ శశిశేఖర్ వెంపటి తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు మీడియా స్థాయిని తగ్గిస్తాయని పేర్కొన్నారు. టెలివిజన్ న్యూస్ ఇండస్ట్రీ మొత్తం సమిష్టిగా ముందుకు వచ్చి వ్యక్తిగత విభేదాలు పక్కన పెట్టి ఈ తరహా చీడను తొలగించకపోతే టెలివిజన్ పరిశ్రమ మొత్తం తిరిగి పైకి లేవలేనటువంటి అట్టడుగు స్థాయికి దిగజారుతుందని ట్విట్టర్ వేదికగా ప్రసార భారతి సీఈఓ శశిశేఖర్ వెంపటి హెచ్చరించారు. ఇటీవల ఓ తెలుగు ఛానల్లో ఛానల్ యాంకర్ కు గెస్ట్ కు మధ్య తలెత్తిన వివాదానికి సంబంధించిన వీడియో క్లిప్ ను పోస్ట్ చేస్తూ తమ ఆవేదన ఇలా వ్యక్తం చేశారు. ఒక దేశ భవిష్యత్తు యువతపై ఆధారపడి ఉంటుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో పర్యటిస్తున్న ఆయన మహాత్మా బసవేశ్వర విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. నృపఢంగా విశ్వవిద్యాలయానికి భూమి పూజ చేయడంతో పాటు బళ్లారిలో నూతనంగా నిర్మిస్తున్న ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ ను వర్చువల్ గా ప్రారంభించారు. వీటితో పాటు ఈ బీట్ యాప్ ను అమిత్ షా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మంత్రి మాట్లాడుతూ నవభారత నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాలంటూ పిలుపునిచ్చారు. आजादी का अमृत महोत्सव ये 75वां साल एक संकल्प लेने का साल। 75वें साल में इस देश के 130 करोड़ लोग हर क्षेत्र में आजादी की जब शताब्दी मनाई जाएगी 2047 के अंदर, तब देश हर एक क्षेत्र के अंदर दुनिया में सर्वोच्च स्थान पर हो, ऐसा संकल्प लेना। और वो संकल्प के लिए 25 साल आज से लेकर 2047 तक 25 साल जो अमृत काल है, इसके लिए हम सब ने देश के विकास के लिए योगदान करना और 2047 में भारत को विश्व गुरु के रूप में देखने का हमारे आजादी के नायकों के स्वप्न को सिद्ध करना। ముందు చూపుతో క్రీడలపై ప్రధాని మోదీ చూపిన చొరవ ఇప్పుడు ఫలితాలనిస్తోందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. ఖేలో ఇండియా యూనివర్సిటీ క్రీడల ముగింపుత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ 2014 బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత క్రీడలకు పెద్దపీట వేశారన్నారు. ఖేలో ఇండియా, ఫిట్ ఇండియా వంటి కార్యక్రమాలతో నైపుణ్యం కలిగిన క్రీడాకారులను వెలికితీశామన్నారు.
ప్రపంచ స్థాయి క్రీడల్లో భారత్ను నెంబర్ 1 స్థానంలో ఉంచాలనే లక్ష్యంతోనే ప్రధాని కార్యక్రమాలు చేపట్టారన్నారు. ప్రస్తుతం ప్రపంచ స్థాయి క్రీడల్లో భారత క్రీడాకారులు పతకాల పట్టికలో నిలుస్తున్నారంటూ ప్రశంసించారు. కేంద్ర క్రీడా సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ మాట్లాడుతూ ఖేలో ఇండియాతో దేశవ్యాప్తంగా నాణ్యమైన క్రీడాకారులు వెలుగు చూస్తున్నారు. గత క్రీడలతో పోల్చుకుంటే ఈ ఏడాది 76 రికార్డులు ఆటగాళ్లు తిరగరాశారని ఆయన అన్నారు. ये बहुत महत्वपूर्ण कार्यक्रम का आयोजन हुआ है। इस कार्यक्रम की आत्मा ऐसे 208 यूनिवर्सिटी से आए हुए 3,900 से ज्यादा खिलाड़ियों और इस कार्यक्रम को लाइव देख रहे देश भर के हजारों स्पोर्ट्स प्रेमियों को मेरा नमस्कार। जिन जिन लोगों ने हिस्सा लिया है, जिन जिन खिलाड़ियों ने हिस्सा लिया है, वो सभी के सभी 3,900 खिलाड़ियों को बहुत बहुत बधाई देना चाहता। जो खेलता है वो बधाई के पात्र है। हार जीत होती रहती है, कभी एक कभी दो, बारी बारी से सभी जीतते हैं, मगर खेलना जीवन का एक महत्वपूर्ण अंग है। तो मैं सभी खिलाड़ियों को हृदय से बहुत बहुत बधाई देना चाहता हूं। We have broken, the athletes have broken 76 previous records of the University Games in this edition. 76 previous records were broken in this season, and none other than it was Siva Sridhar of Jain University. He won 7 gold medals. Pro Kabaddi League की ऑक्शन में उन दोनों टीम के खिलाड़ियों को बुलाया जाए और उनको भी ऑक्शन में पार्टिसिपेट करने की अनुमति दी जाए, और इसको मंजूर कर लिया गया है। 2 फाइनलिस्ट टीम को अगली बार से इसमें पार्टिसिपेशन के लिए बुलाया जाएगा। मैं सबसे पहले बधाई देना चाहता हूं कर्नाटक की सरकार को, माननीय मुख्यमंत्री जी को, माननीय खेल मंत्री जी को और जैन यूनिवर्सिटी को शानदार आयोजन के लिए। थैंक यू बेंगलुरु, थैंक यू कर्नाटका गवर्नमेंट एंड थैंक यू जैन यूनिवर्सिटी। సామాజిక సేవలో లయన్స్ ఇంటర్నేషనల్ క్లబ్ అందిస్తున్న సేవలు అభినందనీయమని రాష్ట పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హైదరాబాద్లో లయన్స్ క్లబ్ చేపట్టిన మీల్స్ ఆన్ వీల్స్ వాహనాలను ఆయన ప్రారంభించారు. నిరుపేదలకి వాహనాలు ఉచితంగా భోజనాన్ని అందిస్తాయి. తొలి దశలో హైదరాబాద్లో అమలు చేసిన అనంతరం జిల్లాలకు వీటిని విస్తరిస్తారు. వాహనాలను ప్రారంభించిన అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ వైద్యం, ఇతర సేవా రంగాల్లో ఉచితంగా సేవలు అందిస్తోందంటూ అభినందించారు. లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ 3వ ఉపాధ్యక్షుడు ఏపీ సింగ్ మాట్లాడుతూ హైదరాబాద్లో పేద ప్రజల కోసం ఉచిత ఆహార పంపిణీ చేపట్టామన్నారు. అంటే ఫ్రీగా మెడికల్ క్యాంప్స్ కానివ్వండి, ఎడ్యుకేషన్ పట్ల కానివ్వండి, ఎవరికన్నా పూర్ పీపుల్కి హెల్ప్ చేయడం కానివ్వండి, ఇటువంటి కార్యక్రమాలు మరి రెగ్యులర్గా నిర్వహిస్తారు. బట్ ఈరోజు రాష్ట్రంలో కానీ ఎక్కడైనా కానీ నీడీ పీపుల్ ఎవరైతే ఉంటారో, అంటే ఫుడ్ వలన ఇబ్బంది పడే వాళ్ళు ఎక్కడైనా ఉంటే వాళ్ళ కోసం ఏంటంటే ఒక 20 వెహికల్స్ పెట్టాలని ఈరోజు కార్యక్రమాన్ని వాళ్ళు తీసుకురు. పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు సమాజానికి ఏదన్నా మేలు చేద్దామనేటువంటి సంకల్పంతో వాళ్ళు కార్యక్రమాలు తీసుకుంటారు. వారికి ప్రభుత్వ పక్షాన నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. తప్పకుండా ప్రభుత్వం అన్ని విధాలుగా మీకు చేదోడు వాదోడుగా ఉంటుందని కూడా మీటింగ్లో చెప్పడం జరిగింది. డెఫినెట్గా, ఎందుకంటే ఈరోజు హైదరాబాద్కు ఉన్నటువంటి బ్రాండ్ ఇమేజ్ను దృష్టిలో ఉంచుకొని తప్పకుండా గవర్నమెంట్ ఎన్ని కార్యక్రమాలు చేసినా ఇంకా ఇటువంటి లయన్స్ ఆర్గనైజేషన్ సహకారాలు కూడా కావాల్సినటువంటి అవసరం. 20 ఫుడ్ ట్రక్స్ ఫ్రీ మీల్స్ పంచడం మొదలవుతుంది. We will be going to all parts of Telangana through our Lions clubs, through our districts, and this is a commitment we have made that we shall try our best to address the need of offering meals and for making it convenient and reach places that are unreachable. We have the food trucks to support us to reach these places. So we seek all support from the entire community, from our service partners, from corporates, so that we are able to address the need of free meals, which is so much required in our state today.
in a program titled Meals on Wheels. Through this program, throughout the entire state, food would be distributed free of cost to people who really need it. And the Lions will continue to provide these services throughout the year on an ongoing basis. Our people in this country, in the state, in all states of India need this kind of support. And so long as this need is there, the Lions will continue to answer the need to the best of their abilities. And this is a wonderful project which is being launched in Hyderabad today by the leadership of the Lions clubs in this wonderful state, and we wish them all success. రాష్ట్రంలో ఇంటర్ పరీక్షల నిర్వహణకు 1443 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు ఇంటర్ బోర్డు వెల్లడించింది. ఈ ఏడాది పరీక్షలకు 9,07,000 మంది విద్యార్థులు హాజరు కాబోతున్నారు. ఎండల తీవ్రత దృష్ట్యా పరీక్షా కేంద్రాల్లో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు బోర్డు అధికారులు తెలిపారు. పరీక్షల కేంద్రాల్లో మెడికల్ కిట్లు, ఏఎన్ఎంలు అందుబాటులో ఉంచుతున్నట్టు తెలిపింది. ఈ నెల 6 నుంచి 23 వరకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 8:30 పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు చేరుకోవాలని, నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు. సకాలంలో విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నిర్వహిస్తోందన్నారు. కోవిడ్ నిబంధనల మేరకు విద్యార్థులు, సిబ్బంది తప్పనిసరిగా మాస్కులు ధరించాలని అధికారులు సూచించారు. ఇంటర్ బోర్డు వెబ్సైట్ నుంచి విద్యార్థులు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకునే వీలు కూడా కల్పించారు. మరోవైపు విద్యార్థులు తమ పరీక్షా కేంద్రాల సమాచారాన్ని తెలుసుకునేలా ప్రత్యేకంగా లొకేషన్ యాప్ను రూపొందించారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు ముమ్మరంగా సాగుతున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా 3,500 కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటివరకు 40,000 మంది రైతుల నుంచి 3.5 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్టు తెలిపింది. వరి కోతలు పూర్తయిన గ్రామాల్లో అప్పటికప్పుడు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేస్తున్నట్టు తెలిపారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా టోకెన్ విధానంలో ధాన్యం కొనుగోలు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఉత్తరాఖండ్లో చార్ధామ్ యాత్ర ప్రారంభం కావడంతో గంగోత్రి, యమునోత్రి ఆలయాల తలుపులు తెరుచుకున్నాయి. దేశవ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉత్తరాఖండ్ ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. పరిమితంగా యాత్రికులను అనుమతిస్తున్న అధికారులు పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. మే 6న కేదార్నాథ్, మే 8న బద్రీనాథ్ ఆలయాలు తెరుచుకోనున్నాయి. కోవిడ్ నేపథ్యంలో విధించిన నిబంధనలను సడలించిన కారణంగా ఈ ఏడాది యాత్రికులు భారీగా పెరిగే అవకాశం ఉందని ఉత్తరాఖండ్ ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో వడగాల్పుల తీవ్రత పెరుగుతోంది. మే ప్రారంభంలోనే రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. సోమవారం నల్గొండ, మెదక్, ఆదిలాబాద్లలో 43 డిగ్రీలకు పైనే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో పగలు, రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయని, మరో 5 రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతుండటంతో పలు ప్రాంతాల్లో వడగాల్పులు వీస్తాయని హెచ్చరించింది. ప్రజలు పగటిపూట దూర ప్రయాణాలు మానుకోవాలని, వృద్ధులు, పిల్లలు అత్యవసరమైతే బయట తిరగాలంటూ సూచించింది. ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, మరి ఫేస్బుక్ అయితే డీడీ న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. భారత్, డెన్మార్క్ల మధ్య పలు అంశాలపై పరస్పర అవగాహన ఒప్పందాలు. ఇంధనం, ఆరోగ్యం, ఓడరేవులు, షిప్పింగ్, సరళీకర ఆర్థిక వ్యవస్థలపై ఇరువురు నేతల చర్చలు. ఉక్రెయిన్ సంక్షోభ పరిష్కారానికి చర్చలు, తగిన వ్యూహాలు అవసరమన్న ప్రధాని మోదీ. రాష్ట్రంలో పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తున్నామన్న మంత్రి హరీష్ రావు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మోకాలి చిప్పల మార్పిడి ఆపరేషన్లు ఉచితంగా చేయిస్తామని ప్రకటన. రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై బండి సంజయ్ అసత్య ప్రచారం చేస్తున్నారన్న మంత్రి ఎర్రబెల్లి. ఉపాధి హామీ పథకంలో ఎలాంటి అవకతవకలు జరగడం లేదని స్పష్టీకరణ. ఇంటర్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు. వెబ్సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలంటూ సూచన. ఈ ఏడాది కూడా నిమిషం నిబంధన అమల్లో ఉంటుందని వెల్లడి.